రైతుల పట్ల కుట్టుకుంటున్న తప్పుడు రాసిన సాక్షి, రైతుల పట్ల కుట్టుకుంటున్న తప్పుడు రాసిన సాక్షి, రైతుల పట్ల తప్పుడు రాసిన సాక్షి, రైతుల పట్ల తప్పుడు రాసిన సాక్షి, శాపంగా సాక్షి, రైతుల పట్ల శాపంగా సాక్షి, రైతుల పట్ల శాపంగా సాక్షి, రైతుల పట్ల శాపంగా సాక్షి, తప్పుడు రాసిన సాక్షి, తప్పుడు రాసిన సాక్షి, డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్ జగన్, డౌన్ డౌన్ జగన్. సార్ ఇది ఏం జరిగిందంటే నిన్న అసలుకి లో గ్రేడ్ అనమాట, దేనికి పనికిరాదు, ఎవరు కొనలేని ఆకది మొత్తం నలుపులు చేలోకి తెచ్చుకున్నా. అట్టనే నేను ఏం చేశానంటే ఎండలు బాగున్నాయి కదా, ఎండకు మొత్తం స్ప్రెడ్ చేసి కలంలాగా వేసి మా ట్రాక్టర్ ఉంది దాంతో మొత్తం సూర వేసి మొత్తం ఒకసారి పప్పు పెట్టిన ఇక్కడ మొత్తం స్టాక్ పెట్టుకున్నా. అది ఏంది మొత్తం విచిత్రంగా కనిపిస్తుంది కదా, ఏందా పొగాకు ఎట్లా వేసి అని చెప్పేసి. ఇదే రోడ్డు పక్కనే ఉండే వేరే వాళ్ళు నిన్న ఎవరు ఇద్దరు వచ్చారు మనకు తెలియదు, వాళ్ళకి ఏం చేస్తాను బాబు అన్నారు. నన్ను ఏం చేసేది నా పనికిన పొగాకు మొత్తం తొక్కుని ఎరువులు తయారు చేసుకున్నాను అని చెప్పినాను. మన మెండలు లానేవ్వండి, మన సరుకు బాగా లానేవ్వండి సార్, కానీ మీ ఒక్క రోజులే సార్ మా పచ్చడి కలిసి మొత్తం అమ్ముతాను పొగాకు. సార్ 40 లక్షల రూపాయల పొగాకు ఒక రైతు తొక్కేస్తున్నాడంటే పొద్దున అలా చూడాలని బాధ వేసింది. అంటే వాళ్ళకి ఇది ఏంటి ఎందుకు జరిగింది అని చెప్పి నేను వెంటనే కనుక్కుంటే సార్ మన వాళ్ళు విషయం అంతా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిందంతా చెప్పారు. అవును సార్. సార్ అది నాకు తెలుసా, అది వాళ్ళు చెప్పగా నాకే చాలా బాధ అనిపిస్తుంది. మన సొంత పని మనం చేసుకుంటే వాళ్ళు ఉక్కిరికరించేసి గవర్నమెంట్ మీద చేసి ఒక మంచి వ్యక్తి మీద ఇట్లా బురద చల్లటం అది ధర్మం కాదు, మంచిది కాదు సార్, సమాజానికే మంచిది కాదు. అది మీ యొక్క దయ వల్ల ప్రతి ఒక్క రైతు ధైర్యంగా వచ్చి అమ్ముకున్నారు పొగాకు. మీరు లేకపోతే ప్రతి ఒక్క రైతు చాలామంది బాధపడేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో అట్నే కుప్పగా పంట పొగలాగా ఉండేది పొగాకు. మీరు దేవుని రూపంలో వచ్చేసి ప్రతి ఒక్క దగ్గర మీరు ప్రతి ఒక్క రైతుని పిలిచేలా అమ్మిస్తున్నారు పొగాకు. కంపెనీలు నమ్ముకొని కంపెనీలు కూడా రాని పక్షాలు కూడా మీరు వచ్చేసి అందరితో మోటివేట్ చేసి చేస్తున్నారు. అది కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా అందరు సీరియల్ ఇచ్చేసి దాని ప్రకారం చేశారు. అసలు మీ యొక్క వ్యవస్థ చాలా సూపర్ అండి, హ్యాండ్స్ అప్ మీకు చెప్పాలంటే. నేను ఒకసారి వచ్చి కలుద్దాం అనుకున్నా కానీ కలపైనట్లని. కానీ ఇది నిన్న నాది వేస్ట్ పొగాకుని నా పని సొంత నిమిత్తం కోసం నేను చేసుకుని ఉంటే ఎవరో ఇట్లా వచ్చేసి ఇట్లా గవర్నమెంట్ మీద చేసి మంచి వ్యక్తుల మీద ఇట్లా చేయడం సబం కాదు, కరెక్ట్ కాదు. అది నేను కూడా ఒప్పుకుంటాను సార్, ఖండిస్తాను. అది అట్లా చేయకూడదు. అది సుబ్బారెడ్డి గారు మొన్న పొద్దున్నే పేపర్లోనేమో ఒక 60 ఆర్టికల్ రాశారు సాక్షి వాళ్ళు. ఏదో రైతులు పార్టీలు చూసి కొంటున్నారు, లేకపోతే వైసీపీ వాళ్ళు కొనలేదు, ఓన్లీ పచ్చ రైతులే కొంటున్నారని వాళ్ళు పనికిమాలాడు సార్ గలీజ్గా రాశాడు సార్. అలా ఏమైనా జరుగుతుందా మీ ఊర్లో? సార్ ఇక్కడ పార్టీతో సంబంధం లేదు, ఇక్కడ రైతులు ముఖ్యం. మెయిన్ రైతు వేసి ప్రతి ఒక్క చిన్న రైతు, పెద్ద రైతు, మధ్య రైతు, అందరు రైతుల దగ్గర సీల ప్రకారం తీసుకుంటున్నారు. ఇక్కడ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు, అందరు రైతులు అన్ని ఊర్లు కలుపుకొని తీసుకుంటున్నారు. ఇక్కడ ఆఫీస్ అడిగినా కూడా నో రికమెండేషన్, నో ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. అది కానీ మీ సిస్టమ్ బాగుంది సార్. ఇది మీరు అసలుకి పార్టీ సంబంధం లేకుండా సొంత మనుషులకు ప్రతి ఒక్క రైతులు కలుపుకొని అందరి దగ్గర తీసుకున్నారు. అది మాకు మెచ్చింది. అది ఇంకోరైతే అందరు పార్టీ చూసుకుంటారు, కానీ మీరు పార్టీ చూసుకోవట్లేదు, రైతు ముఖ్యం అంటున్నారు మాకు. అది మాకు నచ్చింది. మాకు చాలా ధైర్యం ఉంది, ఇవాళ కాబట్టి రేపు అమ్ముకుంటాం, మా సార్ ఉన్నాడు మాకు ఎంబట అని చెప్పేసి. అట్లా చేసే వ్యక్తి మీద ఇట్లా చేయడం చాలా తప్పండి, ఇది కరెక్ట్ కాదు. సార్ నమస్తే సార్, నేను పోలరెడ్డి సార్. మనకి ఎర్రవారిపాలెంలో పార్టీ తత్వం ఉంటే మనకి ఎర్రవారిపాలెం మనకు ఆపోజిట్. అలాంటిది ఎర్రవారిపాలెంలో దగ్గర 40 మంది రైతులు అమ్ముకున్నారు సార్. మనకి ఎక్కడ ఇది లేదు. వాడు నిన్న వాడు తీసి పాపం వీడి పేరు రాశారు సార్. సార్ నమస్తే సార్, నేను కోటిరెడ్డి ఎర్రవారిపాలెం సార్. అసలు వైఆర్సీపీ వాళ్ళే మన ఊరు 90% సేల్ సార్. వాళ్ళే 40-50 మంది అమ్ముకున్నారు, రోజు చీరాలు తీసుకెళ్ళి అమ్ముకున్నారు. మనయే కాల ఎర్రవారిపాలెం నుంచి పడింది సార్. 1,07,919 కేజీలు కొన్నారు. అవును సార్, అవును సార్.
1,00,000 కేజీలు కొన్నారు. అవును సార్. 44 మంది రైతుల దగ్గర. అవును సార్. కాదు, వాళ్ళు సాక్షి పేపర్లో నిన్నేమో ఓన్లీ పచ్చ రైతులే కొంటున్నారని చెప్పి ఒక పనికి లేదు సార్, రాంగ్ న్యూస్ సార్, అంత రాంగ్ న్యూస్ సార్. తర్వాత ఇవాళేమో మన సుబ్బారెడ్డి గారు 40 ఎకరాలు వేసాడు, 40 ఎకరాలు మొత్తం తగ్గించేశాడు అని చెప్పి రాశాడు. లేదు సార్, మన బ్రదరే. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడిప్పుడే రైతు కుదురు పడుతున్నాడు. కొంచెం ప్రభుత్వం కూడా ఎప్పుడు లేని విధంగా, భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా పొగాకు ఉంటుంది, రైతుకి ఏదో రకంగా కట్టించేయాలని. వాళ్ళ ప్రభుత్వం దగ్గర చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయినా సరే మన సమస్యలు విని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇట్లాంటి సమయంలో రైతుల్ని రెచ్చగొట్టడానికి, లేదా వాళ్ళలో భయాందోళన రేకెత్తించి వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముకునేదానికి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. కాదు సార్, కాదు సార్, చెప్పు సార్. సార్ ఎన్ని పుకారు రోమర్ సార్, అన్ని వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ స్వలాభం కోసం చేసే వ్యక్తుల మీద చేసిన ఇది సార్. ఇదంతా దుష్ప్రచారం. ఏమొస్తుంది, ఇప్పుడు ఇళ్లలో చాలా మంది వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు సార్. మన పార్టీ కన్నా, గవర్నమెంట్ పార్టీ కన్నా అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా మంది అమ్ముకున్నారు సార్. కానీ ఇక్కడ పార్టీకి సంబంధం లేదు, రైతులు ముఖ్యం చెప్పేసి అంతా చేస్తున్నారు ఇక్కడ. అసలు మంచి పని కూడా ఇట్లా వాళ్ళు ఉక్కిరించి వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. మన తాతలు కానీ పొగాకు అమ్ముకుని ఎవరికి మార్పిడతారు కొల్ల. అవును, మన తాతలు కానీ పొగాకు అమ్మాం మనం. అవును సార్, ఇట్లా ఎవరు కొల్ల. మీ ద్వారా ఏంటంటే మిగతా రైతులకి కొంచెం తెలియజేయాలి, ఎందుకంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అవును సార్.